హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా ఇదైతే ఆదివారం నాటి వీడియో అనమాట. చెప్పాను కదండీ! ఈరోజు మా అత్తగారు మమ్మల్ని వేరే కాపురం అయితే పెట్టిస్తుందని చెప్పేసి. అందుకని చెప్పేసి ఇప్పుడు కొత్త ఇంటి దగ్గరికైతే వెళ్ళి కడిగేసి అయితే వస్తాము. మా చిన్న పాప అయితే ఏడ్చేస్తుందని మా అమ్మ వాళ్ళ ఇంటికైతే దేపెట్టిచ్చేసాను. ఇంకా కొత్త ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. అక్కడ గుమ్మాలవన్నీ కడిగేసి ముగ్గులు పెట్టేసి వస్తామన్నమాట. నన్నైతే మా ఆయన బైక్ మీద తీసుకువెళ్ళిపోతున్నాడు. చూస్తున్నారు కదండి, అక్కడ ఇల్లులు కనిపిస్తున్నాయి కదా, అందులోనే మా ఇల్లు ఉందన్నమాట. ఇదైతే మా అత్తగారికి వచ్చింది సెంటున్నర స్థలం అయితే మమ్మల్ని అయితే కట్టేసుకోమంది. మా అమ్మ వాళ్ళు అయితే డబ్బులు ఇచ్చారు. ఇంకా కొన్ని డబ్బులు వేసుకొని అయితే మా ఆయన కట్టాడనమాట ఇంటిని. ఈ మధ్యనే ప్లాస్టింగ్ అది చేయించుకున్నాము. మొత్తం సామాన్లన్నీ పెట్టిన తర్వాత అయితే ఫుల్ వీడియో హోమ్ టూర్ అయితే చేస్తానండి. ఇదైతే ఒక రూమ్ అనమాట, బెడ్రూము. ఇంకా సామాన్లన్నీ అలాగే ఉన్నాయి. ఇప్పుడు వీటిని నీట్గా అయితే కడిగేసి ముగ్గులు పెట్టేయాలి. మా నాన్న మా ఆయన కలిపి అయితే ఈ పళ్ళన్నీ చేయించేశారండి. ఇంకా ఇదైతే చిన్న గది, కబోర్డ్లు అయితే వేశారు కానీ ఇంకా అతికించలేదు, టైం లేదని చెప్పేసి వదిలేశారు. పాలు పొంగించేసిన తర్వాత అయితే ఇంక ఇవి అతికిస్తారనమాట. మా అత్తగారు అయితే తర్వాత ముందుగానే వచ్చేసింది ఇక్కడికి కట్టడానికి. మేము తర్వాత వచ్చాము. లోపల పైన అది తుడుస్తుంది అనమాట మా అత్తయ్య అయితే. ఇక్కడ అన్ని పొలాలు ఉంటాయండి చుట్టూ, వ్యూ కూడా చాలా బాగుంటుంది. ఇంకా అన్నీ కడిగేసాము, కడిగేసి ముగ్గులు అయితే పెట్టేశాను. ఈ ముగ్గులన్నీ నేనే పెట్టాను అనమాట. కడగడం అయిపోయిన తర్వాత అయితే ఇంకా నడుచుకుంటూ అత్తయ్య నేను పెద్ద పాప అయితే మా పాత ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము. అది అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. చుట్టూ పొలాలుండి చాలా బాగుంటుందండి ఇక్కడ వ్యూ అనేది. పల్లెటూరు అంటే అంతే కదండి, పచ్చని పొలాలు, ఇంకా ఇలాంటి మట్టి రోడ్లు అన్నీ ఉంటాయి కదా. ఇంకా షార్ట్ కట్లో అయితే వెళ్ళిపోదామని చెప్పి మా అత్తయ్య ఈ విధంగా ఇలా చేలోంచి అయితే తీసుకెళ్ళిపోతుంది. మా పెద్ద పాపను ఎత్తుకొని అయితే ముందు వెళ్తున్నారనమాట. ఇంకా స్నానం అది చేసి రెడీ అయిపోయి అయితే వచ్చేసాము మళ్ళీ. ఇంకా తను మా పాప, మా తమ్ముడు గారు వాళ్ళ పాప, ఇంకా మా ఆడపడుచు వాళ్ళ బాబులు అయితే ఆడుకుంటున్నారనమాట. మాకైతే ఏదైనా సరే ఆడపడుచు అయితే చేస్తారు. మా ఆయన వాళ్ళ అక్క అనమాట, పెద్దమ్మ గారు అమ్మాయి. తనైతే పొయ్యి అయితే వెలిగిస్తుంది. ఈ స్టవ్ నేను ఫ్లిప్కార్ట్ నుంచి అయితే తీసుకున్నానండి. వీడియో తీద్దాం అనుకున్నాను కానీ తీయడం కుదరలేదు. ఆడపిల్ల చేస్తే ఏదైనా మంచి జరుగుతుంది అంటారు కదా, అందుకని చెప్పి మాకు ఇంకా మా అత్తగారికి అయితే ఆడబిడ్డలు లేరు. తను మా పెద్దత్తయ్య వాళ్ళ అమ్మాయి అనమాట. తనైతే స్టవ్ వెలిగించి పాలైతే వేస్తుంది. ఇంకా నేను ఈ లోపల పూజ అయితే చేస్తున్నాను. మా అమ్మ అయితే ఇంకా సామాన్లు ఏమీ పెట్టలేదండి. ముందు మా సైడ్ అయితే అత్తయ్య వేరే కాపురం పెట్టించిన తర్వాత మాత్రమే అమ్మ వాళ్ళు సామాన్లు అయితే తేవాలి. పాలైతే పొంగిపోయినాయండి, చూస్తున్నారు కదా. ఇంకా ఇందులో అయితే రైస్ కూడా వేసేసింది. వేసిన తర్వాత ప్రసాదం అయితే ఇంకా బెల్లం కూడా వేసి రెడీ చేసి దేవుడి దగ్గర పెట్టుకుని మా ఆయన, నేను, పిల్లలు అందరూ దండం అయితే పెట్టేసుకున్నాము. తర్వాత మా ఆడబిడ్డకి చీర, జాకెట్టు, అలాగే అరటిపళ్ళు ఇచ్చి వాయినం అయితే ఇచ్చేసాను. ఇచ్చి కాళ్ళకి దండం కూడా పెట్టుకున్నాను అనమాట. మా ఆయన కన్నా పెద్ద ఆవిడే తను. వాళ్ళు మొత్తం ముగ్గురు అక్క చెల్లెలు అనమాట. తిను రెండో అమ్మాయి. ఇంకా తర్వాత పూజ అయిపోయిందండి. థ్యాంక్ యూ. వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.